తెలంగాణలో విద్యుత్ శాఖ నుంచి ప్రజలందరికీ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే వచ్చిందండి. సో ఏంటి అంటే కనుక వెంటనే మీరు మీ మీటర్లకు మీ ఫోన్ నెంబర్ అయితే లింక్ చేసుకోవాలి. ఓకే, సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. మీ మీటర్లకు మీ ఫోన్ నెంబర్కు లింక్ చేసుకోవాలి. ఆ లింకింగ్ ప్రాసెస్ నేను మీకు చెప్తాను. మనం యాక్చువల్గా ఈ లింకింగ్ ప్రాసెస్ అనేది మీటర్కి ఫోన్ నెంబర్కి ఈ లింకింగ్ ప్రాసెస్ అనేది మనము రెండు విధాలుగా చేసుకోవచ్చు. ఒకటి ఆన్లైన్లో చేసుకోవచ్చు, ఇంకోటి ఆఫ్లైన్లో చేసుకోవచ్చు. ఈ రెండు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వెంటనే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి, మీ బంధువులకి అందరికీ షేర్ చేసేయండి. అలాగే మీ వాట్సాప్, ఫేస్బుక్ గ్రూప్లో షేర్ చేసేయండి. సో దట్ వాళ్ళు తెలుసుకుంటారనమాట. చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. సో ఇలాంటి అప్డేట్స్ ఇచ్చినందుకు మన ఛానల్కి ఒక లైక్ అయితే చేయండి. సో దట్ నేను ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోస్ చేస్తుంటాను. చూద్దాం ఎంతమంది లైక్ చేసి ఎంతమంది సపోర్ట్ చేస్తారని చెప్పేసి. ఓకే, సో మీటర్ కనెక్షన్కి ఫోన్ నెంబర్ లింక్ చేసుకోమని చెప్పారు. దీనివల్ల మనకు మెయిన్గా ఒక 2 యూజెస్ అయితే ఉంటాయి. ఫస్ట్ థింగ్ వచ్చేసి మీ కరెంటు బిల్లు మీ ఫోన్ నెంబర్కి అయితే వచ్చేస్తుంది. మీ కరెంటు బిల్లు మీ ఫోన్ నెంబర్కి అయితే వచ్చేస్తుంది. ఓకే, సో మీకు ఎంత కరెంటు బిల్లు వచ్చిందని చెప్పి మెసేజ్ రూపంలో మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట. అదొకటి ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ వచ్చేసి మీ ఏరియాలో ఏమన్నా తీసేస్తే కనుక మీ ఏరియాలో ఏమన్నా కరెంట్ కట్ చేస్తే సో ఎంతసేపు కరెంట్ కట్ అవుతుంది, ఎప్పటి నుంచి ఎప్పటి వరకు కరెంట్ కట్ అవుతుంది అని చెప్పేసి మీకు ముందుగానే మెసేజ్ అయితే వచ్చేస్తుంది అనమాట. ఓకే, సో కరెంట్ అనేది 11 to 12 ఏమైనా కట్ అవుతే కనుక మీకు 10కి 9కి అరౌండ్ మెసేజ్ వచ్చేస్తుంది. ఈరోజు 11 to 12 కట్ అవుతుంది, కరెంట్ కట్ అవుతుందని చెప్పేసి. ఇలాగ మనకు 2 యూజెస్ అయితే ఉన్నాయి. తర్వాత లింకింగ్ ప్రాసెస్ మనం చూస్తే కనుక ఫస్ట్ మనం ఆఫ్లైన్లో చూద్దాం. సో మీ ఇంటికి కరెంటు బిల్లు ఇచ్చేయడానికి వస్తారు చూడండి. సో అలాంటప్పుడు వాళ్ళకు మీ ఫోన్ నెంబర్ ఇచ్చినా వాళ్ళు లింక్ చేస్తారు కరెంట్ బిల్ ఇచ్చే వ్యక్తికి. ఓకే, తర్వాత మనం ఆన్లైన్ కూడా చేసుకోవచ్చు. ఆన్లైన్లో మనం ఈ వెబ్సైట్ ఓపెన్ చేసుకోవాలి. ఓకే, సదరన్ పవర్ అని చెప్పి ఇక్కడ చూడండి. ఈ వెబ్సైట్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇక్కడ చూడండి, అప్డేట్ మొబైల్ నంబర్. ఇక్కడ మీ యూనిక్ సర్వీస్ నంబర్ అంటే మీ కరెంటు బిల్ నంబర్ ఇక్కడ ఇచ్చేసి సబ్మిట్ క్లిక్ చేసుకొని నెక్స్ట్ మీ ఫోన్ నెంబర్ అవన్నీ అడుగుతుంది, డీటెయిల్స్ అడుగుతుంది. ఆ డీటెయిల్స్ ఇచ్చేసి మీరు మీ ఫోన్ నెంబర్ అప్డేట్ చేసుకోవచ్చు. చాలా సింపుల్ ప్రాసెస్ అనమాట. నేను ఈ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. థ్యాంక్ యూ.